ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజల ముందు ఉంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రోల్ చేస్తూ వివిధ మాధ్యమాల్లో, తెలుగుదేశం పార్టీ వారి సోషల్ మీడియాలో అనేక డైవర్షన్ టెక్నిక్స్ ఉపయోగించుకుంటా గత 20 నెలలుగా అనేక డైవర్షన్ టెక్నిక్స్, టాక్టిక్స్ ఉపయోగించుకుంటా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చాలా చీప్ పాలిటిక్స్కి పాల్పడుతూ ఉంది. ఒకవైపు రైతు కరువుతో అల్లాడిపోతూ ఉంటే, సాగునీరు అందక పంటలు ఎండిపోతూ ఉంటే కనీసం ఇస్తామని హామీ ఇచ్చినటువంటి రైతు భరోసా, సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి రైతు భరోసా కూడా చెల్లించని పరిస్థితుల్లో, క్రాప్ ఇన్సూరెన్స్ అడ్రస్ లేకపోయినటువంటి పరిస్థితుల్లో, పంటల బీమా అనేది అడ్రస్ లేని పరిస్థితుల్లో, ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రభుత్వం పట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉంటే, అసలు రైతే అన్నమో రామచంద్ర అనేటువంటి కరువు పరిస్థితి వచ్చినటువంటి ఈ పరిస్థితుల్లో రైతుల సమస్యలను పక్కన పెట్టి దోపిడీలో వారు మునిగిపోయి అమరావతి పేరుతో విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ప్రశ్నించినటువంటి జగన్ గారి పైన ట్రోల్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ట్రోల్ చేస్తూ, మరి దానికి మరింత దారుణంగా ఘోరంగా మన రాధాకృష్ణ మాట్లాడినటువంటి ఆయన టీవీ ఛానల్లో వచ్చినటువంటి వ్యాఖ్యానాలు, ఇటువంటివి చూస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అవసాన దశ సమీపించిందా, ఆయన రాజకీయ జీవితము చరమాంకంలో ఉందా అనేది అనిపిస్తాను. ఒకవైపు అతిపెద్ద వైఫల్యాలతో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం నిజంగా కూడా అవసాన దశలోనే ఉందని అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకి. ఆయన గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14-19 కాలంలో ఈ రాష్ట్రానికి విభజన హామీ అయినటువంటి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ప్రత్యేక హోదాను పోగొట్టినటువంటి ఘనత ఆయనదే. ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, ఇండస్ట్రియలైజేషన్ జరిగేటువంటి అవకాశము, ఆర్థికంగా రాష్ట్రం పరిపుష్టి సాధించేటువంటి అవకాశాన్ని కూడా పోగొట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. మరి మళ్ళీ విభజన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రి అయినాక పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తును తగ్గిస్తా దాదాపుగా 100 TMCల లైవ్ స్టోరేజ్ను కెపాసిటీని పోగొట్టి పోలవరం ప్రాజెక్టును రిజర్వాయర్ నుంచి బ్యారేజ్ స్థాయికి దిగజార్చిన ఘనత కూడా ఆయనదే. మరి ఒకవైపు రాయలసీమకు మేలు జరుగుతుంది పట్టిసీమ వల్ల, పోలవరం ప్రాజెక్టు వల్ల అని చెప్పుకుంటూ పట్టిసీమలో దోపిడీ చేసిరి. ఈరోజు వరద రోజుల్లో మాత్రమే, ఫ్లడ్ డేస్లో మాత్రమే, గోదావరిలో వరదలు వచ్చే రోజుల్లో కృష్ణాలో కూడా వరదలు ఉంటాయి. సో ఆ ఫ్లడ్ డేస్లో మాత్రమే ఒక 6 లక్షల ఎకరాలకు కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టుగా మాత్రమే మీకు ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మిగిలిపోతా ఉంది. డెడ్ స్టోరేజ్ ఎలాగూ గోదావరి డెల్టాకు రెండో పంటకు నీళ్ళు ఇచ్చేదానికి పనికి వస్తుంది. మరి మీరు పేర్కొన్నట్లుగా రాయలసీమకు మీరు చేసినటువంటి న్యాయం ఏమైనా ఉందా అంటే మోసమే చేశారు, ద్రోహమే చేశారు. పోలవరం ప్రాజెక్టు నుండి కూడా మనకు ద్రోహమే జరిగింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కట్టక పూర్వమే ఏదైతే ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో, ఎగువ రాష్ట్రాలు దాదాపు 80 TMCల నీళ్లను వాడుకునేటువంటి ఒక అవకాశం ఏదైతే కలిగిందో వారికి, గోదావరి బేసిన్ నుంచి
కృష్ణా బేసిన్కి నీటి ట్రాన్స్ఫర్ వల్ల వాళ్ళకి అవకాశం కలిగిందో దాన్ని ఉపయోగించి కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు కట్టుకోవడం పూర్తి చేసింది. దాదాపుగా మహారాష్ట్ర కూడా ఒక 15 టీఎంసీలు పోలవరం డైవర్షన్ వాటా కింద నీటిని ఉపయోగించుకోవడం జరిగింది. మరి 35 టీఎంసీల నీటిని ఇప్పటికే కర్ణాటక మహారాష్ట్రలు వాళ్ళకు ఉన్నటువంటి కేటాయింపులకు అదనంగా పోలవరం డైవర్షన్ వల్ల ఉపయోగించుకుంటున్నారు. మనకి ఈ రోజుకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కర్ణాటక వాళ్ళు నీళ్లు వదులుతారా అని మాట్లాడారు. కర్ణాటక వాళ్ళు నీళ్లు తీసుకొచ్చేటువంటి ఆ కార్యక్రమానికి సహకరించినారు సంపూర్ణంగా. పేరూరు డ్యాంకు నీళ్ళు వచ్చినాయి, 3 సంవత్సరాలు నీళ్ళు వచ్చినాయి. జగన్ గారి ఆశీస్సులతో ఆయన జీవో ఇచ్చారు. పేరూరు డ్యాంకు 1 టీఎంసీ వాటర్ అలొకేషన్ చేస్తూ జీవో ఇచ్చారు. నీళ్లు తీసుకొచ్చినాం. కాలువని అందులో పెన్నా నదిలో కాలువ నిర్మాణం చేస్తూ నీళ్లు తీసుకొచ్చినాం. మరి ఈరోజు కర్ణాటక వాళ్ళు అడ్డుకుంటారన్న పరిటాల సునీతే ఈరోజు పేరూరు డ్యాంకు నీళ్లు రాకుండా అడ్డుకుంటాంది. ఇది రొద్దం మండల ప్రాంతం కానీ, కమ్మదూరు మండలం ప్రాంతం కానీ, నాగలమడక హోబ్లీ కానీ, రామగిరి కానీ, కనగానపల్లి మండలాలు కానీ, ఆత్మకూరు మండలంలో కానీ ఎవరిని అడిగినా చెప్తారు పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండి 52 టీఎంసీల నీళ్లను ఈ సంవత్సరం తీసుకొని వచ్చినామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో 1 టీఎంసీ నీళ్ళని ఎందుకు ఇవ్వలేకపోయినారు? ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా? మనసు రాకనా? లేదా పేరూరు డ్యాము ఆయకట్టుదారులపైన ద్వేషం పెంచుకున్నా? లేదా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇస్తే ప్రకాష్ రెడ్డి వాదనకు బలం చేకూరుతుందనా? మరి పరిటాల సునీతమ్మ, మీ పొలంలో నర్సంపల్లిలో కూడా బోర్ ఎండిపోతే నీ కొడుకు మొన్న బోర్ వేయించుకున్నాడు. నీ పంచాయతీలో, నసనకోట పంచాయతీలో కూడా బోర్లు ఎండిపోయినాయి. పేరూరు గ్రామంలో మంచినీళ్లకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు జనం, తాగునీరికి. నువ్వు చిలక పలుకులు చెప్పడంలో నీకు నువ్వే సాటి. ఇక్కడ రైతులు స్ప్రింక్లర్ల ద్వారా సేద్యం చేసుకుంటారు. ఒక్కొక్కరికి 15 చిలకలు 20 చిలకలు నీళ్ళు ఎగిరేటి. ఆ స్ప్రింక్లర్లను దాన్ని చిలకలు అంటారు. ఈరోజు ఆ 15 చిలకల నీళ్ళు ఎగిరేటువంటి పొలంలో 3 చిలకలు 4 చిలకలు ఎగురుతున్నాయి. తల్లి, నువ్వేం చెప్తున్నావు? చిలక పలుకులు. మీ ఆయన వర్ధంతికి ఈ కాలువ ఏదైతే నిర్మాణంలో ఉందో జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్ కాలువ, అది పూర్తి చేస్తాం, నీళ్ళు ఇస్తామని చెప్తున్నావు. ఎవరికి చెప్తాను నువ్వు కథలు? ఇంతవరకు భూసేకరణకు కావాల్సిన 150 కోట్ల రూపాయలు నువ్వు 1 రూపాయి తీసుకొచ్చినావా? 1 రూపాయి నువ్వు తీసుకొచ్చినావా? పోనీ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలు 1 రూపాయి నువ్వు తీసుకొచ్చినావా? ఆ శిలాపలకం వేసుకున్నావు, డబ్బా కొట్టుకుంటున్నావు. ఆ రోజు నుంచి నువ్వు ఓడిపోయినావు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన 19లో నేనేమి ఈ కాలువ అనవసరమని ఆపలే. పనులు శరవేగంగా జరిపించినాం. నువ్వు ఏదైతే కాంట్రాక్టర్ని తీసుకొచ్చినావో మెగా కంపెనీని, వాళ్ళను కొనసాగించి శరవేగంగా పనులు చేయించి 60% పైన పనులు పూర్తి చేయించినాం. 60% పైన పనులు పూర్తి చేయించినాం. 52 కిలోమీటర్లకు గాను ఇంకా 12 కిలోమీటర్లు మాత్రమే మట్టి పని తవ్వకాలు పెండింగ్ ఉన్నాయి. అంటే దాదాపు 80% మట్టి పని పూర్తి చేయించినాం. 110 స్ట్రక్చర్లకు గాను దాదాపుగా 50 స్ట్రక్చర్ల నిర్మాణం పూర్తి చేయించినాం. పెన్నా నది మీద ఉన్నటువంటి అక్విడక్ట్ ఏదైతే నిర్మాణం ఉందో అందులో 90% పనులు పూర్తి చేయించినాం. నేను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 170 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించినాం. పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే 2024 ఎన్నికల లోపే మళ్ళీ ఈ కాలువ ద్వారా కూడా నీళ్లు తీసుకొస్తాడనేసి భయపడి నువ్వు ఆ మెగా కంపెనీ వాళ్ళని బెదిరించినావు. పనులు ఆపండి, చేయొద్దండి, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక చేద్దాం. వాళ్ళు పారిపోయినారు. ఆ రోజు ఆ పనులు ఆపినావు. ఈరోజు పేరూరు డ్యాంకి వచ్చే నీళ్ళని ఆపుతున్నావు. మళ్ళీ ఇప్పుడు మీ కాంట్రాక్టర్ మళ్ళీ వచ్చి ఈరోజు పనులు మొదలు పెట్టినాడు. ఇంకా 40% పనులు చేసేదంటే ఈరోజుకు 1 రూపాయి బిల్లీలే. రైతులకు నువ్వు ఎప్పుడో 2018లో ధరలు నిర్ణయించినావు. వాళ్ళు కోర్టుకు పోయినారు కొంతమంది, మాకు డబ్బులు ఇవ్వకుండా పని చేయొద్దని.
మళ్ళీ కాలువ నిర్మాణం పూర్తి చేయాలా, దాంతోపాటు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలా, దాంతోపాటు రైతులకు బిల్లులు ఇవ్వాలంటే దాదాపుగా ఈ రోజుకి 300 కోట్ల రూపాయల అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే. ఎప్పుడు చేస్తావు?